దేవుని ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ నెలలో అందరూ కూడా అడుగుపెట్టి ఉన్నాం. నిజాన్ని చెప్పాలంటే ఈ సంవత్సరం చాలా బేగా పూర్తయిపోయింది. గమనించండి, క్రిస్మస్ అంటే మనం క్రీస్తుని ఆరాధించుట, పిండి వంటలు కాదు, లేకపోతే ఇంటికి డెకరేషన్స్, లైటింగ్స్, లేకపోతే వేరే సంబంధమైనవి పెట్టుకోవడం కాకుండా మనము క్రీస్తుని ఆరాధన చేయాలి. క్రీస్తు ఎప్పుడైతే దాదాపు 3.5 సంవత్సరంలో ఆయన ఇక్కడ సువార్తను ఆయన ప్రకటించాడో, ఆయన చెప్పిన ఒకే మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ప్రతి ఒక్కరు కూడా సహాయపడు, ప్రతి ఒక్కరిని కూడా ఆదరించు అని చెప్పి అనేక రకాల ఉపమానాలు, అనేక రకాల అద్భుతములు ఆయన చేసి సాక్షాత్తు యేసు ప్రభువారు తన జీవిత కాలం అంతా కూడా మనకి ఒక ఉదాహరణ నిలిపి ఉన్నారు. క్రైస్తవంలో ఒక గొప్ప అద్భుతం ఏంటి తెలుసా? ఎదుటివాడికి సహాయపడడం. ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం ముందు మీ ముందు రావడం గల కారణం ఏంటంటే, గత 2 నెలల క్రితం నాకు ఒక కుటుంబం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. భయంకరంగా కుటుంబం శోభలోకి వెళ్ళిపోయింది. భర్త చనిపోయాడు. తను ఏదైతే తన యొక్క తల్లిగారు అనగా తన యొక్క భార్య తన అత్తగారి పైన ఆధారపడుతున్నారో ఆ అత్తగారు చనిపోయారు. ఆమెకి ఉన్న ఆ ఒక్క ఉద్యోగం కూడా పోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో, దేవుడు వెంటనే నాకు ప్రేరేపించాడు, ఆమెను ఆదరించాలి, ఆమెకి మేము ఏదో ఒక రకంగా సహాయపడిన ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమం పెట్టి ఉన్నాం. తల్లిగారి యొక్క సుధా గారి యొక్క జీవితంలో జరిగిన సంఘటన మనం అందరం కూడా తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ అమ్మా. సుధా గారు మీ పేరు? నీ పేరు? కరుణాకర్. రైట్. ఏం జరిగిందమ్మా? భర్త గారు ఎలాగా మీరు మరణించారు? మీ గురించి చాలా విన్నాను. మరి ఎలా జరిగింది, ఏంటి పరిస్థితి? అలా భర్త గారు ఏం చేశారు, ఎలా మరణించారు? ఆయన గారు ఆటోనగర్లో ప్రైవేట్ కంపెనీలో చేశారండి. 2020లో అండి. సడన్గా వాంతులు విరచనలు అయ్యాయండి అంతే. మామూలుగా అక్కడ పద్మజ హాస్పిటల్ తీసుకెళ్తే లంగ్స్లో ఇన్ఫెక్షన్ అయిపోయిందని కిమ్స్లో జాయిన్ చేసామండి. కిమ్స్లో ఒక 10 days వరకు ఉన్నారండి. వెంటిలేటర్ 2020 సంవత్సరం. లంగ్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయిందమ్మా, తగ్గట్లేదని, హార్ట్కి అది ప్రాబ్లం అయిపోయిందన్నారు. అలా మళ్ళీ ఇంకా ఎక్కువ డబ్బులు అయిపోతుందని కేజీలో జాయిన్ చేసుకోండి అమ్మా, ఇక్కడ చెప్పలేము, మీ దేవుడి దైవం అని చెప్పారు. ఇక్కడ కేజీలో ఒక 4 days ఉన్నారండి. ఏం పేరు అమ్మా భర్త గారి పేరు? సామ్యూల్ అండి. సామ్యూల్. వెరీ గుడ్. ఇంకా అక్కడ మరణించారు. అక్కడ మరణించారు. తర్వాత మీరు ఎక్కడ ఉండేవారు? మేము ఇక్కడ గాజువాకలోనే ఉంటున్నాం. అత్తగారి దగ్గర ఉండేవారు. అత్తగారు ఎలా మరణించారు? ఆవిడకి హార్ట్కి స్టంట్ వేసారండి. 3 years అవుతుందండి. ముందే వేసారు స్టంట్? వేసారండి. ఇంక సడన్ గా హార్ట్ ప్రాబ్లం వస్తుందండి. ఇంట్లోనే మరణించారు. మీరు ఏమైనా ఉద్యోగం చేస్తున్నారు? నేను వాలంటీర్గా చేసేదానండి సచివాలయం. ప్రెసెంట్ ఈ ప్రభుత్వం వచ్చాక తీస్తారు కదండి. ప్రెసెంట్ ఖాళీగా ఉంటుంది. ప్రెసెంట్ ఉపాధి అంటే లేదండి. పెన్షన్ వస్తుందండి. ఇగో ఏమైనా జాబ్ చూసుకుంటున్నాను, ఇంకేం సెట్ అవ్వలేదండి. రైట్. కరుణాకర్, ఏం చదువుతున్నావు? 5th class. ఏట్ అవ్వాలనుకుంటున్నావు పెద్ద అయిన తర్వాత? ఆర్మీ. సబాష్. జవాన్. జై జవాన్. ఖచ్చితంగా దేవుడిని దీవించం గాక. మీ గురించి తెలిసిన వెంటనే తమ్ముడు, నేను, నా కుటుంబం అందరూ కూడా ఆలోచించాం, మీకు ప్రార్థన చేయడమే కాకుండా మీకు కొంత సపోర్ట్ ఇవ్వాలి. ఈ టైంలో, క్రిస్మస్ టైంలో మీకు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అందుకని మా తరపు నుంచి, సంస్థ తరపు నుంచి ప్రతిదీ మేము మీకు తోడుగా ఉన్నాం. మీకు ఏ అవసరం ఉన్నా కూడా మా దగ్గరికి రండి. మీకు ఇద్దరు పిల్లలు కదమ్మా? పెద్దోడు ఏం చేస్తారు? పెద్దబాబు ఊర్లో చదువుతున్నాడు. ఊర్లో చదువుతున్నాడు. నాన్నగారు కూడా 3 years అవుతుందని చనిపోయారు. నాన్నగారు కూడా చనిపోయారు. ఓకే. నాన్నగారు కూడా క్యాన్సర్తో చనిపోయారు. క్యాన్సర్. రైట్. ఇంకా అమ్మ ఒకరితే ఉంటుంది కదా. ఇక్కడ జాబ్, అక్కడ పల్లెటూరు కదండి, అక్కడ జాబ్ అది లేదు కదా. ప్రెసెంట్ వాలంటరీ మానేసాడు. ఎందుకు అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాను ఊరు. ఇక్కడ అద్దె గది కట్టుకోలేక ప్రెసెంట్ ఒక్కలే ఉంటున్నారు. ప్రెసెంట్ అయితే మా అత్తగారు తోడుగా ఉండేవారండి. ప్రెసెంట్ అత్తగారు కూడా వెళ్ళిపోయారు. అత్తగారు ఎప్పుడు చనిపోయారమ్మా? మొన్న 2024లో. మొన్న డిసెంబర్ ముందు 1 month అవుతుంది. రైట్. తప్పకుండా మేము ఎప్పుడు మీకు తోడుగా ఉంటాం. మీకు ఏది కావాలన్నా నాకు ఫోన్ చేయండి. నీకు ఏది కావాలో నాకు ఫోన్ చేయండి. నెక్స్ట్ మా తరపు నుంచి మా తరపు నుంచి, కుటుంబ తరపు నుంచి, సంస్థ తరపు నుంచి మీకు మేము ఒక బట్టలు పెట్టి మిమ్మల్ని ఆదరించాలని చెప్పి కోరుతున్నాం. రైట్ అమ్మ, మా తరపు నుంచి మీకు ఒక చిన్న చీర, అలాగనే మా తరపున ఒక 5,000 రూపాయలు ఆర్థిక సాయం. ఖచ్చితంగా మీకు ఏది కావాలన్నా మాకు ఫోన్ చేయండి. మేము ఎప్పుడు కూడా మీకు అయ్యో బలే పడతాను.
రెండోదిగా కరుణాకర్, మోడ్రన్ డ్రెస్ తీసుకున్నావు, చాలా బాగుంది. నువ్వు కనబడి నాకు పండగ రోజు కనబడాలి ఈ బట్టలు వేసుకుని. అన్నీ వచ్చిన తర్వాత అన్నీని కూడా రమ్మ, అన్నీ కూడా తెద్దాం. వాచ్ కొనుక్కున్నాడు కదా, తీసుకున్నా? ఇంకా తీసుకో. రైట్, గాడ్ బ్లెస్ యూ. రైట్, ప్రైజ్ రేట్ అమ్మా, ప్రైజ్ రేట్. విన్నారు కదండి, సుధా గారి జీవితంలో ఎంత భయంకరమైన శోధన ఆమె ఎదుర్కొందో. ఆమెకు చెప్పుతున్నారు కానీ ఆమెకు దేవుడు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ముందుగా భర్తను ముందుగా కోల్పోయింది, తర్వాత తనకి ఆధారపడుతున్న తన అత్తగారు కోల్పోయింది, పోనీ అన్నీ కోల్పోయింది. ఉద్యోగం ఉంది కదంటే ఉద్యోగం కూడా పోయిన పరిస్థితి. 2 మగబిడ్డలు, కరుణాకర్ అలాగే పెద్ద కుమారుడు. మరి ఎప్పుడైతే ఈ కుటుంబం గురించి మాకు తెలిసిందో, నిజమైన క్రిస్మస్ ఏదంటే ఎదుటి వాళ్ళకి సహాయపడడమే నిజమైన క్రిస్మస్. ఎదుటి వారి యొక్క ఆ జీవితంలో ఆనందం నింపడమే నిజమైన క్రిస్మస్. ఎదుటి వాళ్ళ యొక్క కళ్ళలు అనగా వాళ్ళ కన్నీళ్లు తుడిచివేయడమే నిజమైన క్రిస్మస్. కనుక ఇది ఏమీ కూడా మేము పబ్లిసిటీ స్టంట్ కోసం పెట్టలేదు, కానీ ఇది పెట్టడం గల కారణం ఏంటంటే ఇది చూసి ఎవరో ఒకరు ప్రేరేపించబడతారు. ఇది చూసి మీరు కూడా సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది చూసి ఎదుటి వాళ్ళు ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళకి ఆదుకునే ప్రయత్నం చేసినట్లయితే క్రీస్తు యొక్క జన్మదినం యొక్క సువార్తను మనందరము కూడా ప్రకటించే వారమే ఉంటాం. క్రీస్తు రాజ్యంలో ఎంతో ఇష్టమైన పని మనందరం కూడా చేస్తున్నాం. కనుక దయచేసి ఈ చిన్న కార్యక్రమం ద్వారా అనేక మంది కూడా ఇన్స్పైర్ అవ్వాలని, మోటివేట్ అవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. నేను నా తరపున మరి ఎవరైతే సహాయంలో ఉన్నారో అనేక మందికి మేము సాయం చేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమం తరపున ఎవరైతే ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్నారో మీరును కూడా అవసరతలను అందరూ కూడా ఆదుకునండి. ప్రతి ఒక్కరు కూడా అనేక మందికి సహాయపడండి. క్రీస్తు యొక్క సువార్తలో మీరు అందరూ కూడా పాలిభాగస్తులైనట్లయితే దాని యొక్క దీవెన మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు. గాడ్ బ్లెస్ చేయండి. అందరికీ సహాయం చేద్దాం. నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించి దేవుని యొక్క రాజ్యాన్ని మనం అందరం కూడా కలిసికట్టుగా నిర్మిద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క వాక్య పరిచయంలో మీ సహోదరుడు పాస్టర్ శామ్. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్.